ఈరోజు తెలంగాణ శాసనసభ ప్రత్యేక సమావేశంలో బీసీ కులగణన పైన, ఎస్సీ వర్గీకరణ పైన ఏదైతే ప్రభుత్వం శాసనసభలో చర్చకు మొదలుపెట్టిందో దీనిపైన ఇంతకుముందే శాసనసభ మధ్యాహ్నం 2 గంటల వరకు వాయిదా పడింది. మొత్తానికి బీసీ కులగణన పైన ప్రస్తుతం ప్రభుత్వ విప్ బీర్లా ఎమ్మెల్యే ప్రస్తుతం మనతో ఉన్నారు. చీఫ్ విప్ ఆలేరు ఎమ్మెల్యే తన మాటల్లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి సార్, ఎలా చూస్తారు ఈరోజు బీసీ కులగణన కానీ ఎస్సీ వర్గీకరణ పైన అసెంబ్లీలో ఈరోజు ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేశారు, దీన్ని ఎలా చూస్తారు? బీసీ కులం అనేది బీసీలకు ఒక వరంగా గత 95 సంవత్సరాల నుంచి జరిగినటువంటి ఈ కులగణన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన 50 రోజుల్లోనే సుమారు 1,00,000 మంది అధికారులతోటి ఈ సమగ్ర కుల సర్వే నిర్వహించి ఇందులో బీసీలకు పెద్దపీట వేసినాం. బీసీలు ఇలా 56% ఉన్నారు. రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా ఎన్నో రకాల ఉపయోగపడే ఈ సర్వే నిజంగా భారతదేశ ప్రజలకు ఇలా తెలంగాణ ఒక రోల్ మోడల్గా ఏదైతే రాహుల్ గాంధీ గారు కామారెడ్డి డిక్లరేషన్లో 42% బీసీలకు రిజర్వేషన్ కల్పిస్తున్నాడు, దానికి కులగణన కూడా ఎంతో సహకరిస్తుంది. అన్ని విధాల ఇలా బీసీలకు పెద్దపీట వేయడానికి కాంగ్రెస్ పార్టీ గతంలో మాటిచ్చిన విధంగానే ఇలా కులగణన జరిగింది. 2019లో ఇలా బీఆర్ఎస్ పార్టీ బీసీలను అనగదొక్కి 2019 స్థానిక సంస్థల ఎలక్షన్లో 34% ఉన్న రిజర్వేషన్ను 24% కుదించి ఇలా ఎంతోమంది బీసీలు రాజకీయ నిరుద్యోగులుగా తయారు చేసినటువంటి ఘనత టీఆర్ఎస్ పార్టీకి దక్కింది. మళ్ళీ ఇలా మా ప్రభుత్వం కృతజ్ఞతతో బీసీ రిజర్వేషన్ను పెంచాలని ఒక సంకల్పంతో ఇలా కులగణన చేస్తే దీన్ని తట్టుకోలేక ఇలా చర్చల్లో పాల్గొనే దమ్ము ధైర్యం లేక ఇలా హరీష్ రావు కానీ గంగ్ల కమలాకర్ కానీ మాట్లాడుతుంటే నిజంగా విడ్డూరం అనిపిస్తుంది. మీరు చేయలేనటువంటి మా ప్రభుత్వం ప్రజాపాలన ద్వారా చేస్తుంటే మీకు ఏ రకంగా సొంపు లేకుండా ఇలా మాట్లాడుతారు, సిగ్గుమాలినట్టుగా మీరు ఇలా మీడియా ముందు అసెంబ్లీ సమావేశం వాయిదా దేనికి వేసినాం, ఇలా మంత్రిమండలి సమావేశం అవుతుంది, దానికి కొంత సమయం కావాలి. మీ అందరితో చర్చించి ప్రతి ప్రిపేర్ కాకుండా కాంగ్రెస్ వాళ్ళు బీసీ కులగణన పైన చర్చించడానికి సిద్ధమై రాకుండా అన్ని తప్పుడు తడకలు, ఇది ఒక బీసీ కులగణన కూడా పూర్తిగా కులగణన కూడా తప్పుడు తడకలుగా ఉంది, తప్పుడు నివేదికలు ఇస్తున్నారు అని అంటున్నారు కదా బీఆర్ఎస్ నేతలు. ప్రిపేర్ అయ్యి సమగ్ర కుల సర్వే నిర్వహించి అన్ని ఆధారాలతోటి అలా అసెంబ్లీకి వచ్చినాం. కాకపోతే మంత్రివర్గ సమావేశం ఉండడం వల్ల కొద్దిగా ఆలస్యమైంది తప్ప అన్నీ ప్రిపేర్ అయ్యి ప్రభుత్వం దగ్గర అన్ని ఆధారాలు ఉండే మేము వచ్చాం తప్ప మీ లెక్క బీసీలను అనగదొక్కి ఇలా ఒక గడిల పాలనగా మీరు ఏదైనా చట్టాలు చేస్తే అక్కడ మీ గడిల ఫామ్ హౌస్లో చేసుకొస్తాం తప్ప మేము ప్రజాక్షేత్రంలో అసెంబ్లీ సాక్షిగా మేము అన్ని ఆధారాలతోటి సమగ్ర కుల సర్వేను మేము బీసీలకి చేసినటువంటి 56% ప్రతి ఎమ్మెల్యే గారు అక్కడ వివరించే విధంగా ప్రతి ఒక్క ఎమ్మెల్యేకు అవకాశం ఇచ్చి చర్చల్లో పాల్గొని ఇలా బీసీల విషయంలో కానీ ఎస్టీ ఎస్సీల విషయంలో కూడా ఈ కాంగ్రెస్ పార్టీ అన్ని ఆలోచన చేసే మేమెంతో మాకంతానే మా గౌరవం రాహుల్ గాంధీ గారి ఆలోచన విధానం ప్రకారం మేము ముందుకు పోతున్నాం. ఇలా భారతదేశంలో తెలంగాణలో ఒక రోడ్ మోడల్గా ఇలా కులగణన చేసింది, దాంట్లో మా ప్రభుత్వం సక్సెస్ అయింది. బీసీ జనాభా తగ్గింది, గతంలో చూసుకుంటే కులగణన సర్వే చేసినప్పుడు ఇప్పటికీ తగ్గించారు, తప్పుడు లెక్కలు చెప్తున్నారు. అలానే బీసీలకు 56% రిజర్వేషన్ కల్పించాలని చెప్పేసి బీఆర్ఎస్ ప్రధాన డిమాండ్గా చూస్తుంది. మేమెంతో మాకు వాటా అంత అన్నట్టుగా మీరు ఒక బీసీ బిడ్డగా ఉన్నారు, దీని ఎలా? తప్పకుండా కాంగ్రెస్ పార్టీ మాట ఇస్తే మా నిలబెట్టే పార్టీ. గతంలో 51% బీసీలు ఉండరు, ఈసారి 56% బీసీలు లెక్కలో తేలింది. బీసీలకు పెద్దపీట వేయాలనే కదా, బీసీలకు రాజకీయంగా, ఆర్థిక, సామాజికంగా, ఉపాధి పరంగా, విద్యాపరంగా అవకాశాలు ఇవ్వాలని చెప్పి కామారెడ్డి డిక్లరేషన్లో 42% ఇంప్లిమెంట్ చేస్తాం. గతంలో ఉన్నటువంటి 30% 34% తగ్గించి 24% చేసింది బీఆర్ఎస్ పార్టీ. ఇలా బీసీల పక్షాన మాట్లాడే నైతిక విలువలు బీజేపీ కానీ బీఆర్ఎస్ పార్టీకి లేవు. కాంగ్రెస్ పార్టీ బీసీలకు పెద్దపీట వేసి అన్ని విధాల అవకాశాలు కల్పించే పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఇలా అన్ని వర్గాలను కలుపుకొని ఎస్టీ ఎస్సీ మైనార్టీలకు మేమెంతో మాకంతా వాట తేలాలంటే కులగణన కావాలి. గతంలో ఎప్పుడో 1931లో బ్రిటిష్ కాలంలో జరిగినటువంటి కులగణన మళ్ళీ ఇలా మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వాన తెలంగాణలో సమర్థంగా నిర్వహించాం. లెక్కలతో సహా అసెంబ్లీలో ప్రవేశపెట్టబోతున్నాం. మేము 10 మంది పార్టీ ఫిరాయించిన 10 మంది ఎమ్మెల్యేలకు బీఆర్ఎస్ పార్టీ నుంచి పార్టీ ఫిరాయించిన వాళ్ళకు అసెంబ్లీ కార్యదర్శి నోటీసులు ఇచ్చారు, దీన్ని ఎలా చూస్తారు? అది నాకు తెలియదు, మరి ఎవరు మీటింగ్ సమావేశమైన ఏదో కొంతమంది వాళ్ళ వ్యక్తిగత విషయాలు మాట్లాడే సమయంలో కొంతమంది అక్కడ సమావేశం అందులో నా పేరు కూడా వేస్తారు. అది బీఆర్ఎస్ వాళ్ళు ఆడుతున్న డ్రామా తప్ప ఎక్కడ కూడా మా ప్రభుత్వం మీద కానీ మా గౌరవ ముఖ్యమంత్రి మీద కానీ ఎక్కడ సమావేశం కాలేదు. కొంతమంది ఎమ్మెల్యేలు అక్కడ వాళ్ళ సొంత విషయాల్లో వాళ్ళు ఒక దగ్గర విషయం కదన్నా. ఇప్పుడు పార్టీ ఫిరాయించిన బీఆర్ఎస్ పార్టీ నుంచి 10 మంది కాంగ్రెస్లోకి వచ్చారు కదా, వాళ్ళకి సుప్రీంకోర్టు కానీ ఇక్కడ అసెంబ్లీ కార్యదర్శి కానీ ఇంతకుముందు నోటీసులు ఇచ్చారు పార్టీ ఫిరాయించడం. అది ప్రభుత్వం చూసుకుంటుంది. సరే, ఎవరు పార్టీ ఫిరాయించినా ఎవరు చేసినా చట్టం తను పని చేసుకోబోతుంది కాబట్టి దాని మీద స్పీకర్ గారు ఏ రకంగా స్పందిస్తాడో అది స్పీకర్ నిర్ణయం మేరకు ఉంటుంది.
ఇది అంటే బీసీలకు ఏదైతే కామారెడ్డి డిక్లరేషన్ పైన కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉంది, రాహుల్ గాంధీ కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ ఏదైతే మాటిచ్చాడో దాని ప్రకారమే కాంగ్రెస్ పార్టీ ఏదైతే కామారెడ్డి డిక్లరేషనే కాదు బీసీలకు మేమెంతో అనే వాటకు కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా బీసీ డిక్లరేషన్లో బీసీలకు రిజర్వేషన్లు కల్పించడంలో కట్టుబడి ఉందని చెప్పేసి ప్రభుత్వ విప్ బీర్లా ఎలయ్య తెలపడం. కెమెరామ్యాన్ విజయ్తో శేఖర్, అసెంబ్లీ మీడియా పాయింట్.